బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్పీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పోటీకి సిద్ధమైన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. నిన్న కవిత అరెస్టు తర్వాత తెలంగాణలో కీలక పరిణామంగా ప్రవీణ్ కుమార్ రాజీనామా చెప్పుకోవచ్చు. ప్రవీణ్ కుమార్ రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఎస్పీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పోటీకి సిద్ధమైన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. నిన్న కవిత అరెస్టు తర్వాత తెలంగాణలో కీలక పరిణామంగా ప్రవీణ్ కుమార్ రాజీనామాను చెప్పుకోవచ్చు. ప్రవీణ్ కుమార్ రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు, ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? రైట్ అబిత కొద్దిసేపటి క్రితమే బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినట్టు చేశారు. ఆ ట్విట్టర్ వేదికగా కూడా తన రాజీనామా చేస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ నేతలకు అలాగే కార్యకర్తలకు ఆ ట్విట్టర్ వేదిక ప్రకటన చేశారు. అయితే ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే ఆయన దాదాపు 2 సంవత్సరాలు కూడా గడవలేదు, అప్పుడే ఆయన రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితమే ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. పొత్తులకు సంబంధించి 2 సీట్లకు అంగీకారం కుదిరినప్పటికీ కూడా మరోసారి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొంత కీలక పరిణామాలు జరిగి ఉంటాయనేటటువంటి మాటలు అయితే బీఎస్పీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారు. ఆ పార్టీకి బీఆర్ఎస్ కి బీఎస్పీకి నడుమ పొత్తు కుదరక ముందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ఆయన స్వయంగా ప్రకటించుకున్నారు. అక్కడ స్థానిక నేతలతో కూడా భేటీ అయ్యారు. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గ బీఎస్పీ నేతలతో కూడా భేటీ అయ్యారు. పలు సమీక్షలు నిర్వహించారు. అనంతరం కూడా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ట్విట్టర్ వేదికగా ఈ యొక్క రాజీనామా చేస్తున్నట్లు తెలపడం అనేది జరిగింది. ఆ వెనువెంటనే కూడా కొద్దిసేపటి క్రితమే నందినగర్ లో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ఆయన చేరుకున్నారు. కేసీఆర్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. ముఖ్యంగా ఎందుకు బీఎస్పీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్ ఉంది. కీలక నేతలతోనే అలాగే కీలకమైనటువంటి వ్యక్తులతో కూడా ఆయన ఉదయం నుంచి భేటీ అవుతూ వస్తున్నారు. దేనికో ఆయన ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు, ఎన్నికలకు ముందు కేసీఆర్ ని అగ్రెసివ్ గా ప్రతిపక్ష నాయకుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంతా అగ్రెసివ్ గా ఏ ఒక్కరు కూడా కేసీఆర్ పాలన మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం, ఎన్నికలకు ముందు ఒకలా వ్యవహరించి అలాగే ఎన్నికల అనంతరం కూడా కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడం అనేది కూడా సొంత పార్టీ నేతలకు కూడా అది గిట్టనట్లుగా కనిపించింది. బీఎస్పీ నుంచి కూడా కీలక నేతలు కూడా ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా పార్టీని వీడారు. అనేక ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద. అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఇతర ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా వాటికి బలంగా ట్యాకిల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బీఎస్పీకి కొంత ఊపు వచ్చింది. అలాగే కొన్ని స్థానాలు ఇప్పుడు పొత్తులో భాగంగా 2 స్థానాలు దక్కాయి అనుకుంటున్న పరిణామంలో ఇప్పుడు సడన్ గా రాజీనామాను చేస్తున్నట్లయితే కూడా ఆయన ప్రకటించడం జరిగింది. తదుపరి ఆయన బీఆర్ఎస్ లో చేరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అటు బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం కావచ్చు, కేసీఆర్ తో మాట్లాడి 2-3 సార్లు భేటీ అయ్యారు. అయితే ఆ సమయంలో కూడా పార్టీకి ఎటువంటి నష్టం కావద్దు అంటూ కూడా ఆయన ట్విట్టర్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఆయన వ్యక్తిగత
లాభం కోసం కాకుండా సరే కానీ తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తలను ఎప్పుడు వ్యక్తులను కూడా ఎప్పుడు మోసం చేయదలుచుకోలేదు అంటూ కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ట్వీట్ చేసినటువంటి కొద్ది నిమిషాల్లోనే కేసీఆర్ నివాసం నందినగర్ కు వెళ్లి ఆయన భేటీ అయ్యారు. అయితే ఆయన ఈ భేటీ అనంతరం కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ లో చేరతారా లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారా ఏంటి, ఒక బలమైన సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం మొత్తం ఆయన వైపు ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఓటమికి కూడా కొద్దిగా కారణం బీఎస్పీ. ఎందుకంటే ముఖ్యంగా అగ్రెసివ్ గా కేసీఆర్ పాలన మీద కూడా విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఆలా సడన్ గా కేసీఆర్ తో కలవడం, అనంతరం కూడా ఆయన వెనుక ఉన్నటువంటి ఎస్టీ సామాజిక వర్గాలు కావచ్చు ఇతర సామాజిక వర్గాలు కూడా ఇప్పుడు ప్లస్ అవుతాయి. అందుకే ఇప్పుడు రాజకీయాల కోసం కాదు అటు రాజ్యాంగ పరిరక్షణ కోసం కూడా మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు రాజీనామా చేయడము అలాగే కేసీఆర్ తో భేటీ అవ్వడం చూస్తూ ఉంటే ఓవరాల్ గా అటు బీఆర్ఎస్ లో చేరతారా అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఈ భేటీ అనంతరం కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అనంతరం కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి భేటీలో పొత్తులకు సంబంధించి బెహన్జీ మాయావతి అనుమతి కూడా లభించింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పలు ఒత్తిళ్ల కారణంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఒక వర్గం చెప్తా ఉంటే మరోవైపు కూడా కేసీఆర్ తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఫైట్ చేసి ఉంటే పార్టీకి మరింత మైలేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ ని గద్దెదించగలిగినాం అనేటటువంటి అభిప్రాయం రైట్. థ్యాంక్ యూ రాజు.